ఎస్. MST blockchain opportunity to become a validator may give you up to NX returns on your investments. ఇది ఒక గొప్ప అవకాశం ఖచ్చితంగా అండి. అంటే ఒక బ్లాక్ చైన్కి వ్యాలిడేటర్స్గా ఉండడం అనేది చాలా అరుదుగా లభించే ఒక అవకాశం అండి. ఇది చాలా బ్లాక్ చైన్స్ మీరు వినే ఉంటారు, బట్ ప్రతి బ్లాక్ చైన్లో కూడా ఈ నోడ్ సిస్టమ్ అనేది ఉంటుంది, బట్ అది మన వరకు రాదు. కానీ ఇది ఇండియన్ బ్లాక్ చైన్, అందుకే ఇండియన్స్కి మాత్రమే ఇది అవైలబుల్ ఉంటుంది. అలా ఈ ఇండియన్స్ అందరికీ కూడా ఒక విధంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ వ్యాలిడేటర్ ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేయడం అండ్ మనందరికి ఇవ్వడం జరిగిందనమాట. దీని ద్వారా మీరు ఇంత 2x 4x 10x 100x అని కాదండి, అన్లిమిటెడ్ ఎక్స్ మీరు ఎర్న్ చేయొచ్చు. మీరు పెట్టే ప్రాఫిట్, అదే సారీ, మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దాని మీద అన్లిమిటెడ్ ఎర్న్ చేయొచ్చు చాలా విధాలుగా. అది ఎలాగో స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం. సో యాక్చువల్గా రోల్ ఆఫ్ వ్యాలిడేటర్స్ ఇన్ బ్లాక్ చైన్ అంటే, ఒక బ్లాక్ చైన్లో యాక్చువల్గా వ్యాలిడేటర్ చేసే రోల్ ఏంటి అని అంటే, బ్లాక్ చైన్ ఎలా రన్ అవుతుందండి? బ్లాక్స్ క్రియేట్ అవ్వడం ద్వారా. ఈ బ్లాక్స్ ఎలా క్రియేట్ అవుతాయనంటే, బ్లాక్ చైన్లో ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ని నెంబర్ ఆఫ్ పీపుల్, నెంబర్ ఆఫ్ నోడ్స్ మాట, ఇక్కడ వ్యక్తులు, వ్యాలిడేటర్స్ అన్నా నోడ్స్ అన్నా ఇక్కడ వ్యక్తులు లేదా ఎవరో కాదండి, ఇక్కడ జస్ట్ అది నోడ్స్ మీన్స్ కంప్యూటర్స్. ఓకే, ఆల్గోరిథంని సెట్ చేసే కంప్యూటర్స్ మాట. వీటిని దీంట్లో మెజారిటీ ఆఫ్ కంప్యూటర్స్ లేదా మెజారిటీ ఆఫ్ నోడ్స్ ఏదైతే కన్ఫర్మ్ చేస్తాయో దానిని కన్సెన్సస్ పద్ధతి ప్రకారం ఏదైతే ఎక్కువగా ఓకే చేస్తాయో దానినే కన్ఫర్మ్ చేసి ఆ తర్వాత బ్లాక్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ బ్లాక్ చైన్కి యాడ్ చేయడం వల్ల ఒక బ్లాక్ సక్సెస్ఫుల్లీ క్రియేట్ అయ్యింది అని అప్పుడు తెలుస్తుంది. ఇలా ఒక బ్లాక్ క్రియేట్ అవ్వడానికి పట్టే సమయం 3 సెకండ్స్ అండి. ఎవ్రీ 3 సెకండ్స్లో ఒక బ్లాక్ క్రియేట్ అవుతుంది జరిగే ట్రాన్సాక్షన్స్ని బట్టి. ఓకే, సో ఎవ్రీ 3 సెకండ్స్కి ఒక బ్లాక్ క్రియేట్ అయ్యేటప్పుడు మనకు వచ్చే లాభం ఏంటంటే, ఈ బ్లాక్ చైన్ డిజైన్ చేసినప్పుడే దీని తాలూకా నేటివ్ కరెన్సీ, అంటే ఓన్ బ్లాక్ చైన్లో ఉండే కరెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని కాయిన్ అంటారండి. అలా ఈ MST బ్లాక్ చైన్ యొక్క ఓన్ నేటివ్ కరెన్సీ MSTC, అంటే MST కాయిన్. ఈ MST కాయిన్లు రివార్డ్ రూపంలో వస్తాయి. ఒక బ్లాక్ క్రియేట్ అవ్వగానే ఎవ్రీ 3 సెకండ్స్కి 3 సెకండ్స్కి 200 MSTC కాయిన్స్ అనేవి రివార్డ్ రూపంలో బయటకు వస్తాయి. ఈ రివార్డ్స్ని ఎవరైతే వ్యాలిడేటర్స్గా ఉన్నారో వీళ్ళందరికీ కూడా యాజ్ పర్ దేర్ కంట్రిబ్యూషన్, యాజ్ పర్ దేర్ షేర్ వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందండి. ఆ విధంగా మనకి ఇక్కడ ఉన్న టోటల్ సప్లైలోంచి టోటల్ కాయిన్స్ బయటికి రావడానికి 20 ఇయర్స్ పడుతుందండి. ఈ 20 ఇయర్స్ వరకు యాజ్ ఏ నోడ్, యాజ్ ఏ వ్యాలిడేటర్గా మనకి ఈ రివార్డ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. Become a validator. MST blockchain offers validator services to the community without requiring individual validator setups. సో ఇక్కడ బ్లాక్ చైన్ నోడ్గా లేదా బ్లాక్ చైన్ వ్యాలిడేటర్గా మీరు అవ్వాలి అనుకుంటే ఒక కంప్యూటర్ సెటప్ లేదా ఒక రిగ్ సెటప్, దీనికి ఫైనాన్షియల్ సోర్సెస్ కానీ ఏమీ అవసరం లేదండి. ఇదంతా MST బ్లాక్ చైన్ ఏదైతే ఉందో కంపెనీ వాళ్ళే చూసుకుంటారు ఈ సెటప్స్ అన్ని. జస్ట్ మన కంట్రిబ్యూషన్ ఏదైతే ఒక ఫ్రాక్షన్ వాల్యూ ఉందో అది మాత్రం పే చేస్తే సరిపోతుంది, మిగతా సెటప్ అంతా కంపెనీయే చూసుకుంటుంది. ఆల్ టెక్నికల్ కాన్ఫిగరేషన్స్ విల్ బి మేనేజ్డ్ బై మాస్టర్ స్ట్రోక్ టెక్నోసాఫ్ట్. ఇక్కడ MST అంటే మాస్టర్ స్ట్రోక్ టెక్నోసాఫ్ట్ కంపెనీ పేరు అనమాట. దీంట్లోనే MST అనేది క్రియేట్ చేయబడింది. ఓకే, సో టెక్నికల్ కాన్ఫిగరేషన్స్ కానీ లేదా మేనేజ్మెంట్ కానీ ఇదంతా కూడా ఈ మాస్టర్ స్ట్రోక్ టెక్నోసాఫ్టే చూసుకుంటుంది. కమ్యూనిటీ మెంబర్స్ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ రివార్డ్స్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దేర్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఎప్పుడైతే దీంట్లోని యాజ్ ఏ వ్యాలిడేటర్గా మీ కంట్రిబ్యూషన్ లేదా మీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ నెక్స్ట్
మినిట్ నుండే మీ తాలూకా రివార్డ్స్ అనేవి జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి మీకు అవి డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగి మీ వ్యాలెట్లోకి ఆ కాయిన్స్ అనేవి వస్తాయండి. సో ఇప్పుడు ఎంఎస్టి బ్లాక్ చైన్ అనేది నోడ్ సెల్లింగ్ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేసింది. ఇక్కడ టోటల్ 5 లెవెల్స్లోని ఈ నోడ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. ఇక్కడ టోటల్ 35 నోడ్స్ ఉంటాయి. 35 కంప్యూటర్స్ అనుకోండి నోడ్స్ అంటే, ఓకే, నెట్వర్కింగ్ యూనిట్స్. ఈ 35ని కూడా 5 లెవెల్స్లో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈచ్ లెవెల్లోని 7 నోడ్స్ చెప్పున. ఈ ఇన్ఫర్మేషన్ అంతా చాలా ఇంపార్టెంట్. ఇదంతా అర్థం చేసుకోండి, నోట్ చేసుకోండి మీరు. ఓకే, టోటల్ ఇక్కడ 5 లెవెల్స్ ఉంటాయి. ఈచ్ లెవెల్లోని 7 నోడ్స్ అంటే టోటల్ 35 నోడ్స్ ఉంటాయి. అలాగే ఈచ్ లెవెల్కి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏదైతే కరెంట్లీ రన్నింగ్ లెవెల్ ఉందో దాని పేరు జెనసిస్ లెవెల్, అండ్ దాని తర్వాత సెకండ్ లెవెల్ పేరు ఆల్కెమీ లెవెల్, అండ్ థర్డ్ నెక్సెస్, అండ్ ఫోర్త్ వెర్టెక్స్, అండ్ ఫిఫ్త్ నిర్వాణ లెవెల్. ఇలా ఈచ్ లెవెల్లోనూ కూడా 7 నోట్స్ ఉంటాయండి. సో జెనసిస్ లెవెల్లోని ఫస్ట్ 3 నోట్స్ ఏవైతే ఉన్నాయో బ్లాక్ చైన్ ట్రాన్సాక్షన్ చేయడానికి కానివ్వండి, బ్లాక్ చైన్ రన్ అవ్వడానికి కానివ్వండి, ఖచ్చితంగా ఒక నోడ్ అయినా యాక్టివ్గా ఉండాలి. బట్ ఇక్కడ కంపెనీ ఏం చేసిందంటే ఫస్ట్ 3 నోడ్స్ కూడా కంపెనీ ఓన్డ్, కంపెనీయే బై చేసింది. సో దాని ద్వారా ట్రాన్సాక్షన్స్ అనేవి ఆగకుండా కంటిన్యూస్లీ మైనింగ్, ఈ రివార్డ్స్ అనేవి మైన్ అవుతున్నాయి అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఈ ఫస్ట్ జెనసిస్ లెవెల్లో ఒక నోడ్ ప్రైస్ వచ్చేసరికి 7 కోట్లు అండి. టోటల్ 7 నోడ్స్ ఉంటాయి కదా. ఒక నోడ్ మీరు డైరెక్ట్గా బై చేయాలనుకుంటే ఎవరైనా బై చేయొచ్చు, ఈవెన్ మీరైనా నేనైనా. మీ దగ్గర 7 కోట్లు ఉంటే బై చేయొచ్చు. కానీ 7 కోట్లు ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు కాబట్టి దానిని 70,000 ఫ్రాక్షన్స్ అంటే 70,000 భాగాలుగా విడగొట్టారు. 7 కోట్లని 70,000తో డివైడ్ చేస్తే ఒక్కొక్క ఫ్రాక్షన్ అంటే ఒక్కొక్క భాగం విలువ 1000 రూపాయలండి. సో ఇలా ఈ 1000 రూపాయలతో మీకు ఎన్ని వీలైతే అన్ని ఫ్రాక్షన్స్ బై చేసుకొని అది వ్యాలిడేటర్గా మీరు మారచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ లెవెల్ జెనసిస్ లెవెల్లోని 7 కోట్లు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసరికి దీని ప్రైస్ మారిపోద్ది. అలాగే థర్డ్ లెవెల్కి వెళ్ళేసరికి మళ్ళీ మారిపోద్ది. అలా ఈచ్ లెవెల్కి కూడా 7 crores చెప్పున ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. దాన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేద్దాం. ఇప్పుడు ఎవాల్యుయేట్ ద గ్రోత్, దీని గ్రోత్ గురించి మాట్లాడదాం. యాక్చువల్గా ఎంఎస్టి కాయిన్ వాల్యూ 0.02 cents ఇన్ US డాలర్స్లో మాట్లాడుకుంటే 0.02 cents, అండ్ మన ఇండియన్ రూపీస్లో మాట్లాడుకుంటే ₹1.66. ఎప్పుడు నవంబర్ 6th. ఓకే, నవంబర్ 6th ₹1.66కి ఇది లాంచ్ చేయడం జరిగింది. ఇది ఏం చేస్తుందంటే ఎవ్రీ టైం కూడా ఈ బ్లాక్ చైన్ టాప్ 21, ఇక్కడ టోటల్ 35 నోడ్స్ ఉంటారు కదా, ఈ 35 నోడ్స్లోని 21 నోడ్స్ని యాక్టివ్ చేసి వాళ్ళకి ఒక రోజు మొత్తం కూడా మైనింగ్ చేసే అవకాశం ఇస్తుంది అన్నమాట. ఇలా మైనింగ్ చేసే దాంట్లో వచ్చే రివార్డ్స్ని ఈక్వల్గా అందరికీ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తుంది. ఇక్కడ టేబుల్లోని మీకు కనిపిస్తుంది కదా, ఒకవేళ ఎవరైనా ఒక నోడ్ డైరెక్ట్లీ బై చేస్తే 7 కోట్లు పెట్టి వాళ్ళకు వచ్చే 2 సంవత్సరాల్లో ఎంత ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందో ఇక్కడ చూద్దాం. సో ఎవ్రీ 3 సెకండ్కి ఒక బ్లాక్ క్రియేట్ అవుతుంది కదండి. ఒక బ్లాక్కి 200 కాయిన్స్ జనరేట్ అవుతాయి. అలా ఈ 200 కాయిన్స్ జనరేషన్ ప్రకారం మన యాన్యువల్ రివార్డ్ వచ్చేసరికి కాయిన్స్ 10 crores 1,14,200 కాయిన్స్ ఒక నోడ్ బై చేసినందుకు వస్తాయండి బయటికి, అంటే వాళ్ళకి రివార్డ్ రూపంలో. అది క్యూములేట్ చేసుకుంటే ఫస్ట్ ఇయర్ సేమ్ 10 crores 1,14,200 కాయిన్స్. ది నోడ్ ప్రైస్ ఎంత మనం ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కొంటుంది 7 crores అండి. జస్ట్ ఒక్కసారే మనం కొంటాం, ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ కొనాల్సిన అవసరం లేదు. ఒకసారి కొన్నామంటే నెక్స్ట్ 20 years వరకు మనం చూడాల్సిన అవసరం లేదు. ఓకే, 7 కోట్లకు బై చేస్తే యుఎస్ డాలర్ రూపంలో చూసుకుంటే మనకి $20,02,284 వస్తాయండి ఒక సంవత్సరానికి, అంటే 365 daysకి వస్తే దాన్నే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే 16,61,89,572 రూపీస్ అన్నమాట ఒక సంవత్సర ఆదాయం.
సో దీంట్లోని 16,61,89,572 లోంచి మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో 7 crore రూపీస్, దీన్ని మైనస్ చేస్తే మీ ప్రాఫిట్ నెట్ 9,61,89,572. అంటే ఒక సంవత్సరంలోనే మీది 1.25x రిటర్న్స్ వచ్చేస్తాయండి. మీరు పెట్టింది పెట్టుబడి ప్లస్ 9.6 crores మీకు ప్రాఫిట్తో వస్తుంది. అదనమాట ఈ బ్లాక్ చైన్ యొక్క ఆపర్చునిటీ. ఇది జస్ట్ ఇప్పుడున్న వాల్యూ ప్రకారం ఈ క్యాలిక్యులేషన్, కానీ ఆ రోజు దీని వాల్యూ ఎంత ఉంటుందో ఎవరికి చెప్పడం, చాలా ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుంది దీంట్లో డిప్లాయ్ అయ్యే ప్రాజెక్ట్స్ని బట్టి. అది ఫస్ట్ ఇయర్ మీకు 9.6 crores వచ్చింది. అది సెకండ్ ఇయర్కి వచ్చేసరికి సేమ్ మళ్ళీ అదే 10 crores 1,14,200 కాయిన్సే వస్తాయి సెకండ్ ఇయర్ కూడా. అంటే మొత్తం ఎంత అయిందండి, 20 crores 2,28,400 కాయిన్స్ 2 సంవత్సరాలు కలుపుకొని వస్తే దాని తాలూకా మరి నోడ్ ప్రైస్ ఏమి ఉండదు, ఎందుకంటే మీరు ఒకసారి కొన్నారు లాస్ట్ ఇయర్, అదే మళ్ళీ సెకండ్ ఇయర్ ఏం పెట్టరు. మీరు పెట్టింది స్టిల్ 7 crore రూపీస్ మాత్రమే. మీకు 2 years కంప్లీట్ అయ్యేసరికి వచ్చినవి 20 crores 2,28,400 కాయిన్స్. దీని తాలూకా వాల్యూ US$ చూసుకుంటే 40,04,568. అంటే 33 crores 23,79,144 రూపీస్ అక్షరాల మీకు వచ్చే ఇన్కమ్ అండి. దీంట్లోంచి 7 crores తీసేసినా మీకు వచ్చే ప్రాఫిట్ 26 crores 23,79,144 రూపీస్ అన్నమాట. అంటే కేవలం 2 సంవత్సరాల్లో మీరు 7 కోట్లు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు వచ్చే ప్రాఫిట్ 26.2 crores అండి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇక్కడ నోడ్ వల్ల ఎన్ని బెనిఫిట్స్. కేవలం 2 సంవత్సరాల్లోనే ఇంత సంపాదించారంటే వచ్చే 20 సంవత్సరాల్లో ఎంత ఎర్న్ చేస్తారు. కళ్ళ ముందు మీరు బిలియనర్స్ అయ్యే అవకాశం ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ బ్లాక్ క్రియేషన్ అండ్ రివార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో ఈ టేబుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. బ్లాక్ క్రియేషన్ టైం 3 seconds మీకు ఆల్రెడీ చెప్పా. సో ఎవ్రీ 3 secondsకి బ్లాక్ రివార్డ్ ఎంత అండి, 200 MSTC అనేవి బయటకు వస్తాయండి. వస్తే పెర్ మినిట్కి అంటే ఒక 3 secondsకి ఒక బ్లాక్ క్రియేట్ అయితే 1 నిమిషానికి 20 blocks క్రియేట్ అవుతాయండి. ఈ 20 blocks గాను రివార్డ్ ఎంత, 4,000 MSTC బయటకు వస్తాయి. నెక్స్ట్ అదే 1 అవర్కి 1,200 blocks క్రియేట్ అవుతాయి. అండ్ 1 అవర్కి 2,40,000 MSTC అనేవి బయటకు వస్తాయండి. ఒక రోజుకి వచ్చేసరికి 28,800 blocks క్రియేట్ అయితే ఈ 28,800 blocks గాను రివార్డ్ రూపంలో 57,60,000 MSTC బయటకు వస్తాయండి, MSTC కాయిన్స్. ఈ 57,60,000 కాయిన్స్ పెర్ డే ఇప్పుడు ఎంతమంది అయితే నోడ్స్ ఉన్నారో, జస్ట్ ఇప్పుడు 4th నోడ్ రన్నింగ్ అండి కరెంట్లీ. అందుకే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడే ఎవరైతే బై చేసుకుంటారో వాళ్ళకి లాంగ్ టర్మ్ అని కానివ్వండి షార్ట్ టర్మ్ కానివ్వండి చాలా ప్రాఫిట్స్ చూస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే జస్ట్ ఇంకా ఇప్పుడు 4th నోడ్ ఇప్పుడు కంటిన్యూ అవుతుందండి. అందుకే ఈ 57,60,000ని 4 నోడ్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తే మనకి ఒక రోజుకి 20.5 కాయిన్స్ అనేవి వస్తున్నాయి. ఇది 4th నోడ్ కంప్లీట్ అయిపోయి 5th నోడ్ రాగానే అవి తగ్గుతాయి, మళ్ళీ 5th నోడ్ కంప్లీట్ అయ్యి 6th నోడ్ రాగానే మళ్ళీ తగ్గుతాయి. ఇలా ఈచ్ నోడ్కి కూడా ఈ మనకు వచ్చే రివార్డ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి, బట్ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మన దగ్గర ఇప్పుడే ఎన్ని వీలైతే అన్ని కాయిన్స్ని స్టోర్ చేసుకోగలిగితే మనకి ఫ్యూచర్లో చాలా బెనిఫిట్ ఉంటుందండి. ఫ్యూచర్ అంటే ఏదో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాదు, జస్ట్ ఆఫ్టర్ 6 months. దీన్ని ఇంకొంచెం నోడ్ సెల్లింగ్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్ 5 levels గురించి నేను మీకు చెప్తున్నా. ఫస్ట్ లెవెల్ జెనసిస్ ఏదైతే ఇప్పుడు రన్ అవుతుందో అది. దీంట్లో నెంబర్ ఆఫ్ నోడ్స్ 7 ఉంటాయి. అంటే ఈచ్ నోడ్ వాల్యూ 7 crores. ఒక్కొక్క నోడ్ని 70,000 ఫ్రాక్షన్ చేయగా ఒక ఫ్రాక్షన్ వాల్యూ 1,000 రూపీస్ పడుతుందండి. ప్లస్ దీనికి మీరు పే చేసేటప్పుడు 18% GSTతో పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే సెకండ్ నోడ్కి అంటే ఎప్పుడైతే ఈ 7 నోడ్స్ కంప్లీట్ అయిపోయి సెకండ్ లెవెల్ ఆల్కెమీకి వెళ్ళిపోతారో అప్పుడు ఇదే నోడ్ వాల్యూ 14 crores అయిపోతుందండి.
ఇప్పుడు ఏదైతే 7 crores మనం బై చేస్తున్నామో అది 14 crores అవుతుంది. ఒక 14 crores అయినప్పుడు దీన్ని కూడా 70,000 ఫ్రాక్షన్స్ చేశారు. సో ఈచ్ ఫ్రాక్షన్ వాల్యూ 2,000 రూపీస్. అంటే ఈ రోజు ఏదైతే మనం 1,000 రూపీస్కి ఒక ఫ్రాక్షన్ బై చేస్తున్నామో 7 nodes కంప్లీట్ అయ్యి 8th node లేదా సెకండ్ లెవెల్కి పోగానే ఆటోమేటికల్లీ ఇదే ఫ్రాక్షన్ వాల్యూ 2,000 ప్లస్ 18% జిఎస్టీ, అంటే నియర్లీ 2,400 రూపీస్ ఒక ఫ్రాక్షన్ బై చేయాల్సి వస్తుంది. అదే థర్డ్ లెవెల్ అంటే నెక్సెస్కి వెళ్ళేసరికి ఇదే నోడ్ వాల్యూస్ 21 crores అవుతుంది. అంటే మనకి 3,000 ప్లస్ 18% జిఎస్టీతో కలుపుకొని 3,600 రూపీస్ నియర్లీ ఒక ఫ్రాక్షన్ వాల్యూ అవుతుంది. ఫోర్త్ నోడ్కి వెళ్ళేసరికి వెర్టెక్స్ లెవెల్కి వెళ్ళేసరికి ఒక నోడ్ వాల్యూ 28 crores అండి. ఈ 28 crores అంటే మనకి ఈచ్ ఫ్రాక్షన్ ఫోర్త్ లెవెల్లోని 4,000 ప్లస్ 18% జిఎస్టీ, అంటే నియర్లీ 4,800 రూపీస్ ఒక ఫ్రాక్షన్కి మనం పెట్టాల్సి వస్తుంది. లాస్ట్ నిర్వాణ, ఇక్కడ మీకు 35 crores ఒక నోడ్ వాల్యూ. దీన్ని 70,000 ఫ్రాక్షన్ చేస్తే ఈచ్ నోడ్ వాల్యూ 5,000 ప్లస్ 18% జిఎస్టీ, అంటే నియర్లీ 6,000 రూపీస్ ఒక నోడ్ వాల్యూ అవుతుందండి. ఒక ఫ్రాక్షన్ వాల్యూ. అంటే ఈరోజు ఎవరైతే దీంట్లో రిజిస్టర్ చేసుకొని వ్యాలెట్ కనెక్ట్ చేసి ఇమ్మీడియట్లీ బై చేసుకుంటారో వాళ్ళకి 1,000 ప్లస్ 18% జిఎస్టీ అంటే 1,192 రూపీస్కి ఒక ఫ్రాక్షన్ దొరుకుతుందో, అదే ఫిఫ్త్ లెవెల్కి వెళ్ళేసరికి 6,000 రూపీస్కి ఒక ఫ్రాక్షన్ బై చేయాల్సి వస్తుంది. కళ్ళ ముందే ఇప్పుడు ఎవరైతే ముందుగా ఉన్నారో వీళ్ళందరూ ఎంత ఎంజాయ్ చేస్తారో, ఎంత ఇన్కమ్ వస్తుందో ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అందుకే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, మన కోసమే కాదు మనకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ అవకాశాన్ని, ఈ ఆపర్చునిటీని షేర్ చేయండి. వీలైనంత ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి దీన్ని చెప్పండి. ప్రతి ఒక్కరికి కనీసం ఒక్క ఫ్రాక్షన్ అయినా సరే బై చేసే విధంగా చూసుకోండి. వాళ్ళ లైఫ్ సెట్ చేసే విధంగా మీరు ప్లాన్ చేయండి. సో ఇప్పుడు యాక్చువల్గా నెంబర్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అవైలబుల్ అంటే ఇలా ఎన్ని ఫ్రాక్షన్స్ ఉంటాయి, ఎన్ని ఫ్రాక్షన్స్ బై చేయాలి, ఎప్పుడు ఇది ఎండ్ అవుతుంది అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. దాన్ని కూడా క్యాల్కులేట్ చేద్దాం. చూడండి, టోటల్ నోడ్ వ్యాలిడేటర్స్ 35 వ్యాలిడేటర్స్ కదండి, అంటే సారీ 35 నోడ్స్. 35 నోడ్స్ ఇంటూ 70,000 ఫ్రాక్షన్స్, అంటే ఈచ్ నోడ్ని 70,000 భాగాలు చేశారు కాబట్టి 35 నోడ్స్లోని ఫస్ట్ 3 నోడ్స్ కంపెనీ ఆల్రెడీ బై చేసింది. సో ఉండేవి 32 నోడ్సే. ఇప్పుడు 32 నోట్స్లోని ఇంటూ 70,000 ఫ్రాక్షన్స్ చేస్తే 22,40,000 ఫ్రాక్షన్స్ మాత్రమే మనకి బై చేసే అవకాశం ఉంది. అంటే ఒకటే బై చేసుకుంటే ఇక్కడ మొత్తం కమ్యూనిటీ కావాల్సింది 22,40,000 మంది. ఒక్కొక్కరు 2 డేస్ తీసుకుంటే 11,20,000 మంది వస్తే చాలు. 3 డేస్ తీసుకుంటే అలా తగ్గిపోద్ది. ఈవెన్ 5 lakhs మెంబర్స్ వచ్చేసరికి దీంట్లో టోటల్ ఫ్రాక్షన్స్ బై అయిపోతాయండి. ఎందుకంటే ఒక్కొక్కరు 10 వేసి 20 వేసి 100 వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నా కిందే 120 ఫ్రాక్షన్స్ ఒక ఆయన బై చేశారు. అలాగా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బై చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే దీని తాలూకా ఫ్యూచర్ కానీ, పాసిబిలిటీ కానీ, ఇన్కమ్ కానీ, వెల్త్ క్రియేషన్ అంటే మన పాసివ్ ఇన్కమ్ ఎంత రావచ్చు అనే క్యాల్కులేషన్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వీలున్నప్పుడల్లా, మీ దగ్గర ఇప్పుడు ఒక్క ఫ్రాక్షన్కి అమౌంట్ ఉంది, నో ప్రాబ్లం, ఒకటే కొనండి. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత, అంటే ఈ 7 నోట్స్ కంప్లీట్ అవ్వక ముందే ఫస్ట్ లెవెల్లో మీ దగ్గర ఎప్పుడు డబ్బు అమౌంట్ ఉంటుందో ఇమ్మీడియట్గా ఒక ఫ్రాక్షన్ బై చేయండి. లేదా రెండింటికుంటే 2 కొనండి, 10 ఉంటే 10 కొనుక్కోండి. అలా కొనుక్కొని వీలైనన్ని మీరు స్టోర్ చేసుకుంటే ఖచ్చితంగా అది మంచి రిటర్న్స్ ఇస్తుందండి. సో ఇక్కడ టోటల్గా ఉండే ఫ్రాక్షన్స్ ఏంటండి, 22,40,000 మాత్రమే. సో వాల్యూ ఆఫ్ ఫ్రాక్షన్స్ గురించి మాట్లాడదాం. మీకు ఆల్రెడీ చెప్పా, ఫేజ్ 1లోని టోటల్ 7 నోట్స్ ఉంటే 7లోని 3 కంపెనీ ఓన్డ్ కాబట్టి 4 నోట్స్ మాత్రమే సెల్లింగ్లో ఉన్నాయి. ఆ 4 నోడ్ అంటే ఈచ్ నోడ్ 7 crores అయితే 28 crores ఫస్ట్ లెవెల్లోని వచ్చి అంటే ఈ నోడ్ యొక్క వాల్యూ అండి. ఈ 28 crores మనకి ఎన్నండి 2,80,000 ఫ్రాక్షన్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఈ 4 నోడ్లు కంప్లీట్ అవ్వడానికి, అంటే ఫస్ట్ లెవెల్లోని 7 నోడ్స్ కంప్లీట్ అవ్వడానికి 2,80,000 ఫ్రాక్షన్స్ మాత్రమే ఉంటాయి. ఇవి ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయో సెకండ్ లెవెల్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం, అల్కెమీ లెవెల్. సో ఈ 2,80,000 ఫ్రాక్షన్స్ అయ్యేంత వరకు మాత్రమే మీరు 1,000 రూపాయలకు ఒక ఫ్రాక్షన్ బై చేయగలరు. ఎప్పుడైతే
సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుందో ఆల్కెమీ లెవెల్, అప్పుడు మీకు 14 కోట్లు ఒక నోడ్ వాల్యూ కాబట్టి అక్కడ 98 కోట్ల రూపాయల వర్త్ 4,90,000 ఫ్రాక్షన్స్ మనకి అవైలబుల్ ఉంటాయండి. ఈచ్ లెవెల్లో యాక్చువల్గా 4,90,000 ఫ్రాక్షన్స్ ఉంటాయి. సో ఈ ఫ్రాక్షన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు ఈచ్ నోడ్ సబ్స్క్రిప్షన్ ఈచ్ వ్యాలిడేటర్ ఫ్రాక్షన్ సబ్స్క్రిప్షన్ 2,000 రూపాయలు ప్లస్ జిఎస్టీతో కలిపి కొనాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు థర్డ్ లెవెల్లో 3,000కి, ఫోర్త్ లెవెల్లో 4,000కి, ఫిఫ్త్ లెవెల్లో 5,000కి కొనాలి. నెక్స్ట్ ఇది బ్లాక్ చైన్కి యాక్చువల్గా 35 నోడ్స్ అయితే ఇప్పుడున్న దీని ప్రకారం సరిపోతుందని ఒక అంచనా కంపెనీకి. కానీ ఆన్ డిమాండ్ కంపెనీకి అవసరమైతే 6th లెవెల్ కూడా లైవ్ చేస్తుంది. టోటల్ 42 నోడ్స్ అవుతారనమాట. అందుకే ఇది మీకు ఎల్లోలో పెట్టడం జరిగింది. అది కూడా 7 నోడ్స్. దాని వాల్యూ ఒక్కొక్క నోడ్ది 70 crores అండి. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ లెవెల్లోని 7 crores ఉందో 6th లెవెల్కి వెళ్ళేసరికి 70 crores పెర్ నోడ్. అంటే 490 crores అండి టోటల్ అక్కడ నుండి వాళ్ళు ఎర్న్ చేసేది కంపెనీకి వచ్చే అమౌంట్ ఈ నోట్స్ బయింగ్కి. అంటే 4,90,000 ఫ్రాక్షన్స్ అక్కడ ఉంటాయి. అప్పుడు ఒక్క ఫ్రాక్షన్ మీరు బై చేయాల్సింది ఎంత అండి? 10,000 ప్లస్ 18% జిఎస్టీ, నియర్లీ 12,000 రూపీస్కి ఒక ఫ్రాక్షన్ బై చేయాలి. ఆ రోజు మీ దగ్గర ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ దగ్గర ఉన్న ఎంఎస్టిసి కాయిన్ వాల్యూ ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇదంతా కంప్లీట్ అవ్వడానికి సంవత్సరాలు అవసరం లేదండి. మాక్సిమం 1 year లేదా 2 years. 2 yearsలో ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి ఖచ్చితంగా. సో నోడ్ హోల్డర్ రివార్డ్స్ ఇది ఒక టేబుల్. టోటల్ 20 years గాను ఈ టేబుల్ క్రియేట్ చేయడం జరిగింది. చూడండి, ఇది ఫస్ట్ 20 years ఇది. దీన్ని జాగ్రత్తగా గమనిస్తే మీకు ఈ క్యాల్కులేషన్ ఎలా జరుగుతుంది, అలాగే ఇప్పుడు 10 ఎందుకు వస్తున్నాయి, తర్వాత ఎందుకు తగ్గుతాయి డైలీ వచ్చే రివార్డ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇయర్, ఇది ఇప్పుడు ప్రెజెంట్ రన్నింగ్ ఇయర్ అనమాట. సో పెర్ బ్లాక్కి మైనింగ్ అయ్యే రివార్డ్స్ ఏంటంటే 200 MSTC బయటకు వస్తున్నాయి. ఎంతకి? ఒక బ్లాక్కి, అంటే 3 secondsకి. అదే ఒక నిమిషానికి 4,000 MSTC వస్తే ఒక గంటకి 2,40,000 కాయిన్లు బయటకు వస్తున్నాయండి. నెక్స్ట్ అదే ఒక రోజుకి 57,60,000 కాయిన్స్, MSTC కాయిన్స్ టోటల్గా మైన్ అయ్యి వచ్చేవి. ఓకే, దీంట్లో ఒక సంవత్సరానికి వచ్చేసరికి ఎన్ని అవుతుందండి? ఈ 57,60,000 ఒక రోజు కంటే 365 రోజులకు వచ్చేసరికి 210,24,00,000 కాయిన్లు బయటకు వస్తాయి ఫస్ట్ ఇయర్. సో ఇప్పుడు ప్రెజెంట్ యాక్టివ్ నోడ్స్ ఎంతమంది అండి? 4. సో దీనిని 57,60,000 డివైడెడ్ బై ఒక రోజుకి ఎన్ని బ్లాక్స్ క్రియేట్ అవుతున్నాయో అన్ని చేస్తే మీకు ఒక రోజుకి, చూడండి ఇంకా క్లియర్గా చెప్తాను మీకు. చూడండి, ఒక 57,60,000 కాయిన్స్ ఒక రోజుకి వస్తున్నాయి. ఓకే, దీంట్లోంచి 4 నోడ్లు యాక్టివ్, 4 ఇంటూ 70,000 అంటే ఎంత అండి? 2,80,000. ఎవరైనా క్యాలిక్యులేటర్లో ఒకసారి వేయండి. రవీంద్ర, ఒకసారి క్యాలిక్యులేటర్లో వేయండి. 57,60,000 డివైడెడ్ బై 2,80,000. రవీంద్ర సార్, ఇంకెవరైనా ఉన్నారా లైవ్లో? ఒక్క నిమిషం సార్, ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరు లైవ్లో ఉన్నారో వాళ్ళు. ఎనీబడి? ఓకే, చూడండి, అంటే 57,60,000 కాయిన్లు బయటకు వస్తున్నాయి. డివైడెడ్ బై 4 ఇంటూ 70,000 అండి, అంటే 2,80,000 చేస్తే మీకు ఒక రోజుకి 20.571 కాయిన్స్ వస్తున్నాయి. అదే మీకు MST Validator.com ఏదైతే అఫిలియేట్ సిస్టమ్ ఉందో దాంట్లో మీరు చూసుకోవచ్చు.
ఒక ఫ్రాక్షన్ బై చేసిన వాళ్ళకి 20 కాయిన్లు వస్తున్నాయి. బట్ ఈ 20 కాయిన్లోంచి 50% అంటే 10 కాయిన్స్ వ్యాలిడేటర్ స్టేకింగ్కి వెళ్ళిపోతాయి. 10 కాయిన్స్ మాత్రమే మీరు విత్డ్రావబుల్. అది మీరు కావాలంటే అక్కడైనా ఉంచుకోవచ్చు, లేదా మీరు ట్రస్ట్ వ్యాలెట్కి లేదా ఏ వ్యాలెట్లో అయితే పెట్టుకున్నారో ఆ వ్యాలెట్కి విత్డ్రా చేసుకొని అక్కడ స్టోర్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఫస్ట్ ఇయర్ మీకు ఇన్ని వస్తున్నాయి. సెకండ్ ఇయర్కి ఎందుకు ఇప్పుడు 4 నోట్స్ అయ్యాయి, అదే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 35 నోట్స్ కంప్లీట్ అయిపోతే మీకు వచ్చేది కేవలం 2 కాయిన్స్ పెర్ డే. ఈరోజు ఏవైతే 20 కాయిన్స్ పెర్ డే వస్తున్నాయో మీకు 35 నోట్స్ కంప్లీట్ అవ్వగానే 2 కాయిన్స్ పెర్ డే వస్తాయండి. అంటే మీకు ఎంత షేరు? 1 కాయిన్. తర్వాత వచ్చేసరికి థర్డ్ ఇయర్కి వెళ్ళేసరికి 1 కాయిన్ మాత్రమే వస్తుంది. ఆ 1 కాయిన్లో 50% అంటే 0.5 ఎంఎస్టిసి మాత్రమే మీకు డైలీ వచ్చే రివార్డ్. ఈ విధంగా ఎవ్రీ ఇయర్కి వచ్చేసరికి ఇలాగ డిక్రీజ్ అయిపోతూ ఉంటాయి. చూడండి, లాస్ట్ 20th ఇయర్కి వెళ్ళేసరికి మీకు 0.00459 కాయిన్స్ పెర్ డే మీకు వచ్చే రివార్డ్. దీంట్లోంచి 50% మాత్రమే విత్డ్రావబుల్ మీకు. ఈ విధంగా ఎవ్రీ ఇయర్ కూడా ఇవి రెడ్యూస్ అయిపోతూ ఉంటాయి కాయిన్స్. కానీ ఈ కాయిన్ ప్రైస్ ఈరోజు ఏదైతే ఉందో అది చాలా హైక్ వెళ్ళిపోయి ఉంటుంది ఆ రోజుకి. ఈ విధంగా ఇక్కడ నోట్స్ ఇప్పుడు తక్కువ ఉన్నాయి, అంటే 4th నోట్ రన్నింగ్ కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి అవకాశం ఎక్కువ కాయిన్స్ని కలెక్ట్ చేసుకోవడానికి లేదా ఎర్న్ చేయడానికి. వన్స్ ఇది ఎప్పుడైతే ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అవుతుందో అది ఆఫ్టర్ 6 months మేబీ జూన్లో అవ్వచ్చు. ఆ జూన్లో అవ్వగానే మీ దగ్గరికి ఆ రోజుకి ఎన్ని కాయిన్స్ ఉన్నాయో అవన్నీ ఇమ్మీడియట్లీ సేల్ చేయొచ్చు, లేదా ఇంకా మనకు వాల్యూ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని సేల్ చేసుకొని కొన్ని మీరు హోల్డ్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఎప్పుడు ఎక్కువ ప్రైస్ పెరుగుతుందో అప్పుడు అమ్ముకునే అవకాశం అప్ టు 20 years వరకు మీకు ఉంటుందండి. సో కమ్ ఎర్లీ గెట్ మోర్ బెనిఫిట్స్. చూడండి, ఇప్పుడు టోటల్ ఫ్రాక్షన్ యూనిట్ 70,000, అంటే ఒక నోడ్ని 70,000 ఫ్రాక్షన్ చేశారు. అలాగే ఇనీషియల్ ఫ్రాక్షనల్ ఫ్రాక్షనల్ యూనిట్ స్టార్ట్ సెట్ $11.95, అంటే డాలర్స్లో చూసుకుంటే, అదే మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే 1,008 రూపీస్కి ఇది స్టార్ట్ అయిందండి యాక్చువల్గా. కానీ ప్రతి ఒక ఫ్రాక్షన్ బై చేయగానే నెక్స్ట్ ఫ్రాక్షన్కి 0.000048 పైసా పెరుగుతుందండి. ప్రతి ఫ్రాక్షన్కి మధ్య 0.000048 పైసా పెరుగుతూ ఉంటుంది. అందువల్లే ఈరోజు మీకు 1,009 రూపీస్ 0.12 పైసా సంథింగ్ ఉంది. ఈ పైసలు పెరగడం వల్ల ఇలాగా దీని ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది దీని అల్గోరిథం ప్రకారం. అండ్ ఎప్పుడైతే దీంట్లోని కొన్ని ప్రాజెక్ట్స్ డిప్లాయ్ అవుతాయో, చాలా February 6th మనకి ఒక ట్రావెల్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక బ్లాక్ చైన్ ప్రాజెక్ట్ మన ఎంఎస్టి బ్లాక్ చైన్లోని డిప్లాయ్ కాబోతుందండి. అలాగే ఒక సప్లై చైన్కి సంబంధించి ఎలాగైతే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అలాంటిది కూడా ఒక ప్రాజెక్ట్ దీంట్లో లైవ్ కాబోతుంది. అండ్ ఒకటి మెడికల్కి కూడా సంబంధించి ఒక ప్రాజెక్ట్ మన దాంట్లో లైవ్ కాబోతున్నాయి. కనీసం 2 ప్రాజెక్టులు అయితే డెఫినెట్లీ February 6th ఇది అఫీషియల్ లైవ్ అయిన తర్వాత ఇక్కడ డిప్లాయ్ అవుతాయి. ఎప్పుడైతే అవన్నీ డిప్లాయ్ అవి దాని తాలూకు ఆపరేషన్ స్టార్ట్ అవుతాయో ఆటోమేటికల్లీ దాని జరిగే ప్రతి ట్రాన్సాక్షన్స్కి కూడా గ్యాస్ ఫీ కింద ఎంఎస్టిసి కాయిన్సే యూజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ ఎంఎస్టిసి కాయిన్స్లో యూజ్ చేసే గ్యాస్ ఫీ ఏదైతే ఉందో అది కూడా ఈ వ్యాలిడేటర్స్కే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి. ఆ విధంగా కూడా మనకి రిటర్న్స్ అనేవి వస్తాయి. ఆ విధంగా కూడా ఎంఎస్టిసి వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకే ఎవ్వరు కూడా ఇప్పుడు ఎక్కువ టైం తీసుకోకుండా వీలైన ఫ్రాక్షన్స్ బై చేయండి, వీలైన మంత్రికి షేర్ చేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ టార్గెట్ ఏదైతే అనుకుంటున్నారో అది చేయండి. కనీసం ప్రతి ఒక్కరు కూడా ఒక 50 నుండి 100 డైరెక్ట్లు కానీ చేసుకోగలిగితే 20 సంవత్సరాల్లో మీరు ఊహించలేనంత ఇన్కమ్ని ఎర్న్ చేయొచ్చు అదే టీంతో. ఎందుకంటే ఈ బ్లాక్ చైన్లో వ్యాలిడేటర్గా ఉండడం అంటే నెక్స్ట్ ఇక్కడ వచ్చే ప్రతి ప్రాజెక్ట్లోని కూడా ఈ వ్యాలిడేటర్స్కి చాలా బెనిఫిట్స్ ఉండబోతున్నాయి. ఆ బెనిఫిట్స్ అన్నీ డైరెక్ట్ మెంబర్స్ రూపంలో వాళ్ళకి వస్తాయి. వాళ్ళకు వస్తే మీకు ఆటోమేటికల్లీ మీకు కూడా షేరింగ్ ఉంటుంది. అందుకే వెంటనే రియాక్ట్ అయ్యి దీన్ని ఏదో ఇప్పుడు వరకు మీరు చేసిన ఇంకేదో ప్రాజెక్ట్లా చూడకుండా ఇది ఒక జెన్యూన్ అండ్ లెజిటిమేట్ ప్రాజెక్ట్గా అర్థం చేసుకొని ఇమీడియట్లీ మీరు దీన్ని సపోర్ట్ చేస్తూ
దీన్ని షేర్ చేస్తూ మంచి ఎర్నింగ్స్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ దీని టీమ్ అండ్ పార్ట్నర్స్ విషయానికి వస్తే చూడండి, ఫౌండింగ్ మెంబర్స్ మహేంద్ర ధోమసే ఫౌండర్ అండ్ సిఇఓ అండి, అండ్ కో ఫౌండర్ అండ్ డైరెక్టర్ ప్రమోద్ బొరాటే. వీళ్ళిద్దరు కూడా మనకి ఢిల్లీ గురుగాంకి సంబంధించిన వాళ్ళే. అండ్ టీమ్ ఎక్స్పర్టైజ్ స్ట్రాటజిక్ అడ్వైజర్స్, అంటే ఎస్టీపీ అండర్లోని ఇది ఉంది కాబట్టి టోటల్ ఈ బ్లాక్ చైన్ డెవలప్మెంట్కి కావాల్సిన స్ట్రాటజిక్ అడ్వైజర్స్ కానివ్వండి, లీగల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేదా మన డెవలపర్స్ కానివ్వండి, లేదా ఎటువంటి ఐడియాలజీ ఎటువంటి ఏమి కావాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఎస్టీపీఏ వీళ్ళకి కల్పిస్తుందండి. సో అందువల్ల వీళ్ళకి స్ట్రాటజిక్ అడ్వైజర్స్గా చూడండి మిస్టర్ రాజ్ కపూర్, ఈయన ఫౌండర్ ఇండియా బ్లాక్ చైన్ అలియన్స్ చైర్మన్ అనమాట, గ్లోబల్ అలియన్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈయన గవర్నమెంట్ అండర్లో పనిచేస్తున్న ఒక చాలా పెద్ద బ్లాక్ చైన్ ఫౌండర్ అనమాట, ఒక యూనిట్కి సంబంధించిన ఫౌండర్. అండ్ అలాగే మిస్టర్ కమలేష్ నాగవరే, ఫేమస్ బ్లాక్ చైన్ సెలబ్రిటీ ఇన్ ఇండియా, టెడెక్స్ స్పీకర్, మెంటర్ ఇన్ అపియారీ. అపియారీ అనేది మన ఎస్టిపిఐ అండర్లో ఉండే ఒక విభాగం అండి అది. ఆ అపియారీ ద్వారానే ఈ బ్లాక్ చైన్ ఇంక్యుబేటెడ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ అనేవి జరుగుతాయి. వాళ్ళకి కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ గవర్నమెంట్ నుండి కావాల్సిన ప్రతి ఏంటి అప్రూవల్స్ వాళ్ళే వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ మిస్టర్ అనిల్ ముండే, పిహెచ్డి స్కాలర్ అట్ ఎస్పి జైన్ ముంబై అండ్ సిఇఓ బ్రిక్స్ చైన్. వీళ్ళు దీని తాలూకా స్ట్రాటజిక్ అడ్వైజర్స్, అంటే ఈ బ్లాక్ చైన్కి అడ్వైజ్ ఏవైతే కావాలో వాటన్నిటిని అడ్వైజ్ చేసింది, వీళ్ళకి అన్ని విధాలుగా హెల్ప్ చేసింది వీళ్ళమాట. నెక్స్ట్ లీగల్ అడ్వైజర్స్ కూడా దీనికి ఉన్నారు. అడ్వకేట్ ఇషితా శర్మ, ఈవిడ ఫౌండర్ ఫ్యాంథమ్ లీగల్ కార్పొరేట్ లాయర్, ఎన్ఎల్యు హార్వర్డ్ యూనివర్సిటీ. ఈ మేడం కూడా ఢిల్లీ నుండే ఉంటారు. ఈవిడికి టెక్నాలజీ అండ్ బ్లాక్ చైన్ ఇండస్ట్రీలో మంచి పట్టు ఉంది. అందుకే ఈ లీగల్ స్టెమ్కి సంబంధించి ఈవిడ ఫ్యాంథమ్ లీగల్ అసోసియేట్ మాట. ఈవిడ ద్వారానే మనకి లీగల్గా ఎటువంటి ఫాలో అవ్వాలి, అలాగే గవర్నమెంట్ నుండి ఎటువంటి ఆర్డర్స్ కావాలి, అండ్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేయడానికి ఏమేమి కావాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లీగల్ వైజ్ మేడమే చూస్తారనమాట. అండ్ వీళ్ళకి బ్యాంకింగ్ సొల్యూషన్ ప్రొవైడర్స్ కూడా ఉన్నారు. అంటే బ్యాంకింగ్ పార్ట్నర్స్ కోటాక్ మహీంద్రా, ఏయు అండ్ ఇంకో బ్యాంక్ యాక్సిస్ సంథింగ్, ఏదో 3 బ్యాంకులతో వీళ్ళు టైఅప్ అయ్యారు. చాలా ఎర్లీ, అంటే వచ్చే 1 మంత్లోనే మనకి ఎంయుఎస్డి, అంటే మన యుఎస్డిటి స్టేబుల్ కాయిన్ ఎలా ఉందో ఎంయుఎస్డి కూడా ఒక స్టేబుల్ కాయిన్ అండి, పెగ్డ్ విత్ యుఎస్ డాలర్. బట్ దాన్ని మనం డైరెక్ట్గా ఇండియన్ రూపీస్లోనే ట్రేడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఎంయుఎస్డి మనకు అన్ని ఎక్స్చేంజ్లో కూడా లిస్టింగ్ అవుతుంది. ఈ ఎంయుఎస్డితోని మీరు బిట్ కాయిన్ కాదు, ఏ అయితే క్రిప్టో కరెన్సీ ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీరు స్వాప్ చేసుకోవచ్చు. ఎంయుఎస్డితో బిట్ కాయిన్, ఇథేరియం, ఎనీథింగ్, ట్రాన్ లేదా సోలానా, లేకపోతే ఇప్పుడు ఏవైతే యూఎస్డిటీ ఉందో ఎంయుఎస్డి నుండి యూఎస్డిటీకి, యూఎస్డిటీ నుండి ఎంయుఎస్డికి మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. వీటన్నిటికి ఎంయుఎస్డికి అంటే ఒక స్టేబుల్ కాయిన్కి కావాల్సిన రిజర్వ్ ఫండ్ ఏదైతే ఉంటాయో ఈ బ్యాంక్స్లోని కస్టోడియల్ వ్యాలెట్స్ అని ఉంటాయండి. ఆ వ్యాలెట్లోని ఆర్బీఐ అండర్లో వీళ్ళు టోటల్ ఎన్ని కాయిన్స్ అయితే ఇష్యూ చేస్తారో అన్ని కాయిన్స్కి సంబంధించిన అమౌంట్ దాంట్లోని డిపాజిట్ చేయడం జరుగుతుంది. అది లైవ్ మన బ్లాక్ చైన్లోని కనిపిస్తుంది. కస్టోడియల్ వ్యాలెట్లో ఎన్ని కాయిన్స్ ఇష్యూ చేశారు అండ్ దాని వాల్యూ ఎంత రిజర్వ్ చేశారు అనేది. ఈ విధంగా చాలా ట్రాన్స్పరెన్సీతో ఈ బ్లాక్ చైన్ ఉండబోతుంది. సో అందుకే ఖచ్చితంగా, అంటే ఇది గ్లోబల్ బ్లాక్ చైన్ అయితే కాదండి, ఓన్లీ ఇది ఇండియన్స్ కోసం. ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ బ్లాక్ చైన్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఈ క్రిప్టో ఎంథూజియస్ వీళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి మన ఇండియన్ బ్లాక్ చైన్లో మన గవర్నమెంట్ నుండి రిలీజ్ అయ్యే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ కూడా బ్లాక్ చైన్లో ఏదైతే తేవాలనుకుంటారో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా దీంట్లో రాబోతున్నాయి. ఎప్పుడైతే ఇవన్నీ వచ్చాయో మనమే కాదండి, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ బ్లాక్ చైన్ యూజ్ చేయడం మొదలు పెడతారు. కాబట్టి ఎంఎస్టీసీకి ఖచ్చితంగా మంచి వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది.
హోప్ మీ అందరికీ అర్థమై ఉంటుంది. అండ్ లాస్ట్, రికగ్నైజ్డ్ బై స్టార్టప్ ఇండియా. ఇది మీకు ఆల్రెడీ బ్లాక్ చైన్ ఇండియా MST blockchain.comలో లాగిన్ అయితే అబౌట్లోకి వెళ్తే మీకు టోటల్ సర్టిఫికెట్స్ స్టార్టప్ ఇండియాకి సంబంధించి, ఇది ఇండియా యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ స్టార్టప్ ఇండియా ప్రాజెక్ట్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అండి ఇది బ్లాక్ చైన్లోని. సో ఇది స్టార్టప్ ఇండియా ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా మీకు దాంట్లో దొరుకుతుంది. ఇంక్యుబేటెడ్ బై అపిఆర్ఈ అంటే సిఓఈ ఇన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ బై STPI. STPI means Software Technology Parks of India. It is a unit of Ministry of Electronics and Information Technology, Government of India. వీళ్ళ ఇంక్యుబేటెడ్ ప్రాజెక్ట్ ఈ MST బ్లాక్ చైన్ అన్నమాట.